ఉండేది. ఇవాళ చూసాం 6-7 నెలలు పాత పద్ధతిలో ప్రకారం నడుస్తూ ఉంది ఏంది ఇదంతా ఎటో అని సీరియస్గా దృష్టి పెట్టి ఆదాయ మార్గాల్ని పిలవలేని అసలు ఎవరి చేతిలో పోతుంది వీటన్నింటినీ కంట్రోల్ చేయాలని సీరియస్గా మీటింగ్ పెట్టి కంట్రోల్ చేస్తే అధ్యక్ష ఒక్క ఇసుకలోనే 30,000 టన్నుల ఇసుక ఈరోజు 70,000 టన్నులకి పెరిగింది అధ్యక్ష ఒక్క రోజుకి. అంటే రోజుకి 1.5 కోటి ఆదాయం వచ్చేది అధ్యక్ష గతంలో. ఒక్క నిమిషం సార్, రోజుకి 1.5 కోటి వచ్చే ఆదాయము ఇవాళ అధ్యక్ష 3 కోట్ల దాకా పెరిగింది అధ్యక్ష. ఒకసారి కెన్ యూ ఇమాజిన్, రోజుకి 3 కోట్లు, 3-3.5 కోట్ల దాకా అధ్యక్ష. అంటే అధ్యక్ష గతంలో సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది అధ్యక్ష. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు మేము జాగ్రత్త తీసుకుంటే వచ్చిన ఆదాయాలు పెద్దగా ఏమి కన్స్ట్రక్షన్గా అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా వచ్చి అప్పటికి ఇప్పటికి 200%, 300% సేమ్ కదా, ఈక్వల్గా. అప్పుడు అది వేసుక ఇప్పుడు అది వేసుక ఒక సంవత్సరంలోనే అధ్యక్ష 600 కోట్ల తేడా వస్తే ఈ 10 సంవత్సరాల్లో ఈ 600 లెక్కేస్తే 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది వేరు చేతుల్లో పోయింది. ఎక్కడ పోయిందో మీరే చెప్పాలి, లెక్క ఎక్కడ పోయిందో నేను వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. పల్లరాజరెడ్డి గారు మీరు ప్రభుత్వం నడుపుంటే మిమ్మల్ని అడిగేవాడిని అధ్యక్ష. ఇసుక మాఫియాని పూర్తిగా కట్టడి చేశాం. రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మాఫియాలని కట్టడి చేస్తాం, ఆదాయం పెంచుతాం, ఎట్లా పెరుగుతుందో చూస్తాం అధ్యక్ష. ఇది కేవలం ఇసుకది ఒక్కటే చూపించాం. రేపొద్దున మైన్స్, మినరల్స్ మిగతా కూడా ఉన్నాయి, క్రషర్స్ దగ్గర నుంచి అన్ని రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ప్రతిదీ ఈ రాష్ట్ర ఆదాయానికి ఖజానాకి జమ కావాల్సింది. ఎక్కడా కూడా పక్కదారికి పోనీయకుండా అవకాశం లేకుండా చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అధ్యక్ష. తీసుకోవటమే కాదు, మేము చేసినటువంటి మిగతా పనులతో పాటు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో దాంతోపాటు అదనంగా ఈ రాష్ట్రం ఈ సంవత్సరం మనం చేసింది రుణమాఫీ పేరు మీద ఇంకొక 20,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఎప్పుడు లేదు అధ్యక్ష, మేము చేసాము, అదనంగా ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇక మీరు ఉద్యోగాల గురించి చెప్పారు. ఉద్యోగాలు అంటే దాని లెక్క కూడా ఉంది అధ్యక్ష నా దగ్గర. భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య అధికారికంగా నేను చెప్పే లెక్క అధ్యక్ష 57,946 అధ్యక్ష. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? 10 సంవత్సరాలు అధ్యక్ష, 10 years అధ్యక్ష. ఒక యువకుడి జీవితంలో ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు చాలా విలువైన సమయం అధ్యక్ష, అత్యంత విలువైన సమయం అది. ఆ 10 సంవత్సరాలు యుక్త వయసు కోల్పోతే అటు ఉద్యోగానికి పనికిరాడు, ఉద్యోగం రాకపోతే పెళ్లికి ఏమండి కుటుంబ వ్యవస్థలో పడలేడు, అటు ఇటు పడలేక ఏ రాబడి లేక సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి, అందుకే కదా అధ్యక్ష రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మిగతా మాదక ద్రవ్యాలు లాంటివన్నీ ఈ రాష్ట్రంలో వచ్చి ఉండే కాదు అధ్యక్ష. యువత గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. మేము ఏం చేసాం కూడా ఉద్యోగాల గురించి చెప్తాం అధ్యక్ష. ఎప్పుడైనా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగు చేద్దామని ఆలోచన చేశారు మీరు? ఈ దేశంలోనే యూపీఎస్సీ స్థాయిలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో ఈ రాష్ట్రంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి సభ్యులు నియమించి దాని ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 14,385 ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అధ్యక్ష 16,067 ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష చెప్పుకోవటానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు అధ్యక్ష. మీరు చేస్తే కదా, చేస్తే అప్పుడే మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు
7,378 ఉద్యోగాలు అధ్యక్ష. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 8,400 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ 10,006 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి ఎస్సిసిఎల్ సింగరేణి కాలేజ్ లిమిటెడ్ 441 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి టీజీ జెన్కో 315 ఉద్యోగాలు అధ్యక్ష. టిఎస్సి టీజీ ఎల్పిడిసిఎల్ 92 ఉద్యోగాలు అధ్యక్ష. అదర్ ఇన్స్టిట్యూషన్స్ 862 ఉద్యోగాల అధ్యక్ష. మొత్తంగా 57,946 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చాం అధ్యక్ష. డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు కావాలంటే లెక్క చెప్తాం అధ్యక్ష. అది కూడా చెప్తాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. మీరు ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎప్పుడైనా 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎంత అన్యాయం మాట్లాడుతున్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వారు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అవి కూడా చెప్తాం మీకు అధ్యక్ష. అట్లా ఎందుకు అధ్యక్ష? మీలాగా మేము మాత్రం ఈ రాష్ట్ర యువతని గాలికి వదిలేదలుచుకోలేదు అధ్యక్ష. చదివిస్తాం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడతాం. అంతిమంగా ఈ దేశంలో ఈ రాష్ట్ర యువతని ఎవరిని ఖాళీ ఉండనేయకుండా ఈ రాష్ట్ర జీడిపిలో వాళ్ళని భాగస్వాములు కూడా పెద్ద ఎత్తున చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష సరే పొద్దున హరీష్ రావు గారు మాట్లాడుతూ లోన్ వేవర్, సో వారు మాట్లాడుంటే పర్లే, మాటలతో పాటు వెనక నుంచి స్లోగన్స్, రన్నింగ్ కామెంటరీ ఒకటే కాదు ఇంకేదో అన్నారు కాదు, నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు అధ్యక్ష. వాళ్ళు 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి లోన్ వేవరు 28,053 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నాను, మేము 4 నెలల్లో 20,617 కోట్లు రుణమాఫీ చేశాం అధ్యక్ష. ఒక్క నిమిషం అది కూడా చెప్తాను అధ్యక్ష. అది కూడా చెప్తాను అధ్యక్ష. మీరు ఈ లోన్ వేవర్ వల్ల మీరు ఆలస్యం చేయటం వలన 2014 నుంచి 18 వరకు, 18 నుంచి 23 వరకు మీరు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటూ పోతే అసలు కట్టిన మీ రుణమాఫీ కంటే వడ్డీ కోసం కట్టిందే 13,000 కోట్ల దాకా అయిపోయింది. సో మీలాగా 10 ఏళ్ళు నానబెట్టి ఏదో పుచ్చి పొరులైపోయి దేనికి పనికి రాకుండా పెసలు బారబోసినట్టు మేము చేయలే. మేము కేవలం 4 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పాము అధ్యక్ష. బ్యాంకు నుంచి నేరుగా వారి అకౌంట్లో 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించినటువంటి నగదుని 20,617 కోట్ల రూపాయలు కేవలం 4 నెలల్లో వాళ్ళ అకౌంట్లో వేసి చూపించాము అధ్యక్ష. వాట్ వన్ టైం, నాట్ ఇన్స్టాల్మెంట్స్ అధ్యక్ష. ఇది వాట్ అవర్ కమిట్మెంట్. ఇంకా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు వారు నిర్బంధాలు, నిరంకుశత్వం, అసలు మాకు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమే లేదు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు స్వేచ్ఛ గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఫ్రీడమ్ గురించి ఎట్లా అధ్యక్ష? 10 ఏళ్ళు అధ్యక్ష. నేను కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా అటు కూర్చున్నాను అధ్యక్ష. కొన్ని రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూర్చున్నాను, కొన్ని రోజులు ఎల్ఓపిగా కూర్చున్నాను, కొన్ని రోజులు సరే ఆ ఎల్ఓపికి సంబంధించిన వాళ్ళు కూడా గుంజేసుకున్నారు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా కూడా కూర్చున్నాను. ఏ ఒక్క రోజైనా మీరు డెమోక్రటిక్గా ఈ సభలో వ్యవహరించారా? ఏ ఒక్క రోజైనా మమ్మల్ని మీరు పెట్టినటువంటి అనేక ఇబ్బందులు కూడా
ప్రజాస్వామ్య దృష్ట్యా ప్రజల అవసరాల దృష్ట్యా తల ఉంచుకొని భరిస్తూ మీకు సహకరించాం తప్ప మేము ఎప్పుడూ అడ్డగోలు ఏది పడితే అది మాట్లాడలే. భాషను వక్రించి కానీ, సభా నాయకుడి గురించి కానీ, సభాపతి గురించి కానీ, లేకపోతే ప్రభుత్వం గురించి కానీ ఎప్పుడు ఒక్క మాట కూడా నోరు జారలే. మేము పడ్డ అవమానాలు బహుశా ఈ సభలో ఎవడు పడి ఉండడు. అన్ని అవమానాలు పడితే కూడా మాకు మేము సమాధాన పరుచుకుంటూ ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాం. ఈరోజు మీరు పోనీ బయట అయినా ఎక్కడికైనా పోయి ఈ నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా ఉన్న పోయి నిరసన చెప్దామంటే హౌస్ అరెస్టులు, ఇంట్లోంచి బయట రాకముందే పోలీసు వాళ్ళు ముందుకు వచ్చేసి అరెస్ట్ చేసేవాళ్ళు. అధ్యక్ష అంతెందుకు ఏడాది బయటికి పోదామంటే రోడ్డు మీద అరెస్ట్ చేసేవాళ్ళు. అదే సిఎల్పి బృందంగా మేము శాసనసభ్యులు అందరం కలిసి భద్రాచలంలో బయలుదేరితే మమ్మల్ని భద్రాచలం అడవుల్లో అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలో అడవుల్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు అధ్యక్ష. వీళ్ళు అడవుల్లో అర్ధరాత్రి శాసనసభ్యులందరినీ వదిలిపెట్టి పోయి వీళ్ళ నిర్బంధం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. కృష్ణా జలాల గురించి మాట్లాడారు ఇందాక హరీష్ రావు గారు. కృష్ణా జలాల గురించి మాట్లాడారు అధ్యక్ష. 10 ఏళ్ళు చెప్పాము అధ్యక్ష అక్కడ కూర్చొని కృష్ణా జలాల గురించి. అధ్యక్ష శ్రీశైలం పైన జోరాలకు మధ్యలో సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ అనేది కడతా ఉన్నారు. సంగమేశ్వరం దగ్గర. అది చాలా అత్యంత దిగువ భాగాలు ఉంది. అది కనుక ఓపెన్ అయితే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి నీరంగి బట్టి 1 TMC నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అధ్యక్ష. రోజుకి 11,000 క్యూసిక్స్ ఎన్నో. అటువంటిది లెఫ్ట్ కెనాల్కి తెలంగాణకి సాగర్ నుంచి పాడే నీళ్ళకు సంబంధించి పర్ డే ఒక కెనాల్లో పాడేది 11 times అటు పోతాయి అధ్యక్ష. అటు పోనీ ఆ 11 times అటు పోతే తెలంగాణ మొత్తం అయిపోతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఖమ్మం అయిపోతుంది, నల్గొండ అయిపోతుంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు రావు, మేము కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లుండవు, చివరికి హైదరాబాద్ తాగటానికి కూడా నీళ్లుండవు. మీరేం మాట్లాడలేదు. కనీసం మేమైనా ఆడిపోయి చూద్దామనంటే అధ్యక్ష ఆ రోడ్డు మీద అరెస్ట్ చేశారు మా అందరిని, ఆడదాకా కూడా పోనీయకుండా. ఏమధ్యక్ష మేము ఆ రోజు అవతల ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు తీసుకొని పోతా ఉంటే ఆపటానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసి మీరు ఎవరికి సహకరించారు? అవతల ప్రభుత్వం చేసుకోండి అని మీరు సహకరించారు. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ నీళ్ళన్నీ వాళ్ళు పోతున్నాయి, ఎండిపోతున్నాయి. అధ్యక్ష మీరు ఆ రోజు పూర్తిగా వదిలేయటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. సాగర్ 2nd జోన్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. నీళ్లు శ్రీశైలం నిండకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాకే అధ్యక్ష. 2nd జోన్లో టేలూరులో ఉన్నటువంటి భూములు రావు. ఆ తర్వాత 1st జోన్లో ఉన్న నల్గొండకు నీళ్ళు రావు. ఆ తర్వాత మనం ఎంతో ఆశగా నిర్మించుకున్నటువంటి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు అందవు, పాలమూరు రంగారెడ్డి నీళ్ళు అందవు, చివరికి హైదరాబాద్ తాగటానికి కూడా నీళ్ళు అందవు. 11 TMC అటు పోతే దానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు కాదా? 10 ఏళ్ళు ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆ ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో లాయర్లందరూ తీసుకొని పోయి అక్కడ కూర్చొని ఆ నీళ్ల వాటా కోసం ఈరోజు తల్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. 10 ఏళ్ళు పూర్తి గాలికి వదిలేసి ఇవాళ కృష్ణా జలాల గురించి వేళ వాళ్ళని ఎండిపోతానని మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు వస్తూ ఉంది అధ్యక్ష. అటు గోదావరినేమో అట్లా అన్యాయం చేస్తుంది, ప్రాణేత చేవల్ల నీళ్ళు రాకుండా దాన్ని కథం చేస్తుంది, కిందకు వచ్చి ఆడగట్టి ఏది కాళేశ్వరం దాన్ని వెనక్కి రాకుండా చేస్తుంది, కిందకు వచ్చి అది చేస్తుంది. అసలు మీరు గోదావరి నీళ్లు రాని రైతుని, కృష్ణానది నీళ్లు రాని రైతుని అధ్యక్ష. రాష్ట్రం తెచ్చుకుంది నీళ్ల కోసం. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు ద్వారా అయినా ఒక్క ఎకరానికైనా అటు గోదావరి నుంచి కానీ కృష్ణానది నుంచి కానీ నీళ్లను పారిచ్చారు అధ్యక్ష వీళ్ళు? లేదే. ఏం 1 కోటి ఎకరాలు ఎక్కడ? పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఏ ప్రాజెక్టు కనీసం డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా వీలేదు, దానికి 1 కోటి ఎకరాలు పడుతుందంటే ఎట్లా అండి మీరు? అరే మేడిగడ్డ అన్నారా సుందెల నుంచి రావట్లా నీళ్లు, పైనుంచి వస్తున్నటువంటి SRP నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లిలో పడి
ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చి మిడ్ మానేర్ నుంచి కాకతీయ కెనాల్కి వచ్చి కాకతీయ కెనాల్ నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. మీరు అవి మర్చిపోయారు. అవన్నీ ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు కట్టింది. మీరు కట్టింది ఏం లేదు అందులో. మీరు కట్టింది ఆ మూడిట్లో ఇవాళ ఏమైందో మీరు చూశారు అధ్యక్ష. ఇటు గోదావరి నీళ్ళని ఈ పని చేశారు, ఇటు కృష్ణానది నీళ్ళని పని చేశారు. ఇన్ని చేసి ఇంకా మేము మాట్లాడుతూ ఉంటే బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ ఉంటే గోవిందా 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 అంటున్నారు. మీరు కదా ఈ రాష్ట్రానికి ఆ నీళ్లు ఈ నీళ్లు రాకుండా గోవిందా గోవిందా అని నీళ్లు వదిలేసి వచ్చింది. ఇట్లా అధ్యక్ష 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 పల్లారాజరెడ్డి గారు అది బాగుందని అన్నారనుకుంటే మేమందరం తెలంగాణ ఇవ్వాలని మేము కొట్లాడేటోళ్ళం కాదు. బిల్లు ఏడా నేను ప్రవేశపెట్టేది కాదు. పొద్దున ధాన్యం తీసుకుంటే అది బాగలేదనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేశారో చెప్పండి. అదే వేసి పాతది చెప్తారు. పాతది బాగుంటే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇక వెల్ఫేర్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష వెల్ఫేర్ గురించి చెప్పారు, చెప్తారు, అది కూడా చెప్తారు సార్. అధ్యక్ష టోటల్ వెల్ఫేర్ ఈ 10 ఏళ్ళు వీళ్ళు చేసింది. సోషల్ వెల్ఫేర్ పెట్టలేదు, ట్రైబల్ వెల్ఫేర్ పెట్టలేదు. ఆ వర్గాల నుంచి వచ్చిన దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి బట్టి విక్రమార్క గట్టిగా ఆలోచించారు. ఎస్ అధ్యక్ష, డెఫినెట్గా ఆలోచన చేస్తాం. నేనే కాదు, యావత్ ఇందిరమ్మ ప్రభుత్వం అదే ఆలోచన చేస్తాం. అందుకోసం ఈరోజు రాజీవ్ యువ వికాసం కానీ ఇందిరా గిరి వికాసం కానీ ఇవన్నీ 12,500 కోట్లతో గిరిజనుల కోసం ఈరోజు ROFR పట్టాలు తీసుకొని వస్తే 10 ఏళ్ళు మీరు అధ్యక్ష అడవిలో ఉన్నటువంటి గిరిజనుల అమాయకులు ఆడవాళ్ళని కూడా చూడకుండా చెట్టు కట్టేపించి కొట్టించారు అధ్యక్ష. వీళ్ళు సాగు చేసుకుంటా ఉంటే ఇవాళ మేము ఆలోచన చేసాం. మా ప్రభుత్వం ఆలోచన చేసి అధ్యక్ష అదే చెప్తాను, ఫైనాన్స్ మీద చెప్తాను. ఇవాళ ఆలోచన చేసి ROFR పట్టా కింద వచ్చినటువంటి రైతులందరికీ గిరిజన కుటుంబాలందరికీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం 3-4 శాఖల్ని ఏకం చేసి హార్టికల్చర్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, ఎనర్జీ డిపార్ట్మెంట్ని, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నిటినీ కలగలిపి అక్కడ వాళ్ళకి సోలార్ పంపులు పెట్టి మోటార్లు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి హార్టికల్చర్ నుంచి ఏపుగా పెరిగేటువంటి పామాయిల్ చెట్లు ఇచ్చి లేకపోతే ఇంకా కావాలి గుబురుగా పెరిగేటువంటి పళ్ళ తోటల పెంపకానికి ఇచ్చి వాళ్ళకి అందరికీ వ్యవసాయం చేసుకోవటానికి సర్వ స్వతంత్రంగా బతకటానికి 12,500 కోట్ల రూపాయలతో గిరి వికాసం అని పెట్టాము అధ్యక్ష. మా కమిట్మెంట్ అది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ రేపు పొద్దున వాళ్ళకి అధ్యక్ష పంట పండించుకోవటమే కాదు అధ్యక్ష, పంట పండించుకోవటమే కాదు అధ్యక్ష, వాళ్ళకి అక్కడ పని చేసుకునే క్రమంలో కూడా చెట్లు తోటలు పెంపకం చేసుకునేటప్పుడు కూడా అక్కడ మళ్ళీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకుని వచ్చి వాళ్ళ తోటలో వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ కూలి కూడా వాళ్ళకి వచ్చేటట్టు చేసి అక్కడ హార్టికల్చర్ నుంచి వాళ్ళకిచ్చి బైబ్యాక్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొని రాబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషన్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికి కూడా పెద్ద ఎత్తున మార్పు తీసుకొని రావడం కోసం పనికొచ్చేటువంటి పథకం అధ్యక్ష. అది చేస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా ఆహ్వానిస్తాం. మీకు కావాలంటే భూమి పూజ పిలుస్తాం, ప్రారంభోత్సవాలు పిలుస్తాం, మీతో అవసరమైతే మీతోనే రిబ్బన్ కటింగ్ కూడా చేపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష టోటల్ వెల్ఫేర్ 2014 నుంచి 2023-24 వరకు అధ్యక్ష వీళ్ళు వెల్ఫేర్ కోసం వీళ్ళు దృష్టి సారించింది పెట్టింది సరే 1,81,877 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇందులో 70,475 కోట్లు ఖర్చు పెట్టకుండా వదిలేశారు అధ్యక్ష. నాట్ ఏ స్మాల్ అమౌంట్, 1 లక్ష 2 లక్షలు కాదు, 70,475 కోట్లు అంటే 38.75% వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ వాళ్ళందరి గురించి ఆలోచన చేసి మేము పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ
ఎస్సీ సబ్ ప్లాన్ కింద 40,000 crores పైబడి, అట్లాగే ట్రైబల్ సబ్ ప్లాన్ కింద క్యారీ ఫార్వర్డ్ చేసి ముందు ఆ స్కీమ్స్ని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. సార్ అధ్యక్ష ఏది ఇవ్వలేదు, దళిత బంధు గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడతారా దళిత బంధు గురించి? 17,700 కోట్లు పెట్టి ఒక్క రూపాయి రిలీజ్ చేశారా మీరు? నాట్ ఈవెన్ 1 రూపీ. మళ్ళీ మాట్లాడతారు రాజశేఖర రెడ్డి గారు. కూర్చోండి, కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు. అట్లా పాపం సార్, మీరు దళిత బంధు ఎందుకు పెట్టారో కూడా నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో అధ్యక్ష నేను మొదట్లో చెప్పాను, ప్రజల్ని ఆశల పల్లకిలో ఎట్లా తీసుకొని పోతారు వీళ్ళు. ముందుగా ఈ రాష్ట్రాన్ని ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరినీ ఆకర్షించి ఓట్లు తీసుకున్నాం. అది అయిపోయింది అధ్యక్ష, అది అయిపోయింది. అది చేయలేకపోయామని చెప్పి, అది అయిపోయింది, అది చేయలేము, జనం అడిగేటట్టున్నారని చెప్పి ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారు అధ్యక్ష, దళిత వర్గాల నుంచి తీసుకొచ్చి. దాన్ని మర్చిపోవటానికి పోనీ ఆయన కంటిన్యూ చేశారా? రాత్రి బర్తరఫ్ చేశారు అధ్యక్ష. కనీసం సమాచారం కూడా ఇలా ఎందుకు తీస్తున్నాం అనేది ఈనాటికి కూడా చెప్పలేదు అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసినటువంటి సంఘటన ఇంతవరకు ఈ దేశ చరిత్రలో లేదు అధ్యక్ష. అది చేస్తారు. అరే అదంతా జనం అంతా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇది బాగోదేమో అని అందరూ ఎండబడితే దళిత బంధుని తీసుకొని వస్తారు. అది కూడా అక్కడ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి. సరే ఆ ఎలక్షన్ కోసం తీసుకొని వచ్చినట్టు చేసి పోనీ నిజంగానే చేస్తారేమో, బడ్జెట్లో పెట్టారు 17,700 కోట్లు అని నేను కూడా అనుకున్నాను, చదివాను. పోనీ ఒక్క రూపాయని రిలీజ్ చేశారు అధ్యక్ష దాంట్లోంచి? లేదే, నాట్ ఈవెన్ 1 రూపీ అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్, ఒకదాని తర్వాత ఒకటి చెప్పటం, ఆశలో తీసుకొని రావటం, అది మళ్ళీ గుర్తు చేయకపోయే వరకు అందరూ పెడుతుంటే ఇంకోటి తీసుకోవటం, అది ఇంకోటి తీసుకోవటం, ఇలా చివరికి 10 ఏళ్ళు పాపం వాళ్ళ ఆశల్లో ఉంచి వదిలేశారు తప్ప వాళ్ళకి ఏమి చేయలేదు అధ్యక్ష. చేయనమాట, ఇది వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము చేస్తాం అధ్యక్ష, 100% మేము చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా యాక్ట్ని అమలు చేస్తాం, వాళ్ళందరికీ మేలు జరిగేటట్టు చేస్తాం. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్, మై చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్, మై క్యాబినెట్స్ కమిట్మెంట్, మై పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష. 100% చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష పల్లా రాజశేఖర రెడ్డి గారు నేను మాట్లాడటం అయిన తర్వాత వారికి మైక్ ఇస్తే అధ్యక్ష ఇవ్వండి, వారు ఏం మాట్లాడతారో మళ్ళీ నేను వారికి సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పల్లా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇక ఇవన్నీ అధ్యక్ష అవస్థలు మీరు 2 గంటలు మాట్లాడితే కూడా నేను రాసుకున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు చెప్పినవన్నీ రాసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. సరేలే, వెకిల్ నవ్వినా ఏం నవ్వినా మేమేం బాధపడేవాళ్ళం కాదు, ఇబ్బంది పడేవాళ్ళం కాదు. ఎందుకంటే అవన్నీ చూసేసే ఎడదాకా వచ్చాను కాబట్టి నేనేం దేనికి స్పందించను, బాధపడను కూడా. దయచేసి మీకు చెప్పేదేనండి అధ్యక్ష. ఇక క్షమాపణ చెప్పాలా మహిళా సంఘాలకి, వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు, మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఐకేపీ గురించి ఎవరు పేటెంట్ అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాట్లాడే అర్హత ఉందనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది అధ్యక్ష. ఐకేపీ అని పెట్టి ఇందిరాకాంతి పథకం ద్వారా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తునిచ్చి వాళ్ళ ముందు తీసుకొని పోవాలనే ఆలోచనతో అధ్యక్ష ఈరోజు కేవలం మేము టార్గెట్ పెట్టుకోవటం కాదు అధ్యక్ష, 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని 21,000 కోట్లు దాటింది. రాబోయే సంవత్సరాలు కలుపుకొని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం అధ్యక్ష, బరాబర్ చేస్తాం. ఇచ్చి వదిలేయం అధ్యక్ష, అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా
ఆర్థికంగా నిలదొక్కుని ఆత్మగౌరవంతో బతికేటట్టు తలెత్తుకొని నిలబడేటట్టు మేము ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదించి ఆదాయంతో కుటుంబానికి ఈ సమాజానికి కూడా ఉపయోగపడే స్థాయిలో ఈ రాష్ట్ర మహిళలను తయారు చేయాలన్నదే మా అందరి ఆలోచన, మా ముఖ్యమంత్రి ఆలోచన కూడా. అధ్యక్ష, తప్పనిసరిగా 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనేది ఈ రాష్ట్రం యొక్క ఆలోచన, ఆశ అధ్యక్ష. దాంట్లో భాగంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఏం చేస్తూ ఉన్నాం ఈరోజు అధ్యక్ష, మీకు చాలాసార్లు వినుంటారు సోలార్ పంప్ సెట్, సోలార్ పవర్ సంబంధించి అధ్యక్ష 1000 మెగావాట్లకు సంబంధించి ఎంఓయూ చేసే ఎనర్జీ డిపార్ట్మెంట్ సెర్ఫ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళందరితో కూర్చొని ఎంఓయూ చేసి 1000 మెగావాట్లు వాళ్ళకే ఇచ్చి అది ఆ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన విధంగా బ్యాంకు రుణాలు కూడా బ్యాంకర్స్తో మాట్లాడి ఇప్పించి వాళ్ళ పవర్ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత ఉత్పత్తి కరెంటును కూడా మళ్ళీ ప్రభుత్వమే కొని ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి దాంట్లోంచి లాభాలు వచ్చేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో 1000 మెగావాట్ల పవర్ని మహిళలతో ఎంఓయూ చేశాం అధ్యక్ష. టెండర్లు పిలిచాం, కొద్ది రోజుల్లోనే వాటన్నిటికీ భూమి పూజలు కూడా జరగబోతా ఉన్నాయి. వాటికి కూడా గౌరవ పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తూ మా మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సీతక్క గారికి, ఎక్కడ ఏ ప్రోగ్రాం ఇటువంటి మహిళలకు సంబంధిస్తే మన మంత్రులతో పాటు ఆ శాసనసభ్యులకు కూడా ఆహ్వానాలు పంపించండి, సాధ్యమైనంత రండి, చూడండి, ఇంకా కావాలో ఇంకేదైనా చెప్తే అవి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. సరే, ఇక అది కూడా చెప్తాం. సిడిపి కూడా రా, వచ్చి నువ్వు వచ్చి ఎక్కడ సిడిపి పెండింగ్ ఉందో వచ్చి నేనేం 10 సార్లు చెప్పా మీకు, అందరు ఇక్కడికి వచ్చి మీరు కాగితాలు ఇవ్వచ్చు అందరికీ అన్నాను, కానీ ఎవరు రావట్లేదే. మీరు కనుక తలుపులు బంద్ చేసుకొని ఏ శాసనసభ్యులు ప్రతిపక్షాలను ఎవరు రానియకుండా ఎట్లయితే ఆపారో అట్లే ఉన్నాం మేము అనుకుంటున్నాం. మేము అట్లా లేవు. యూఆర్ మోస్ట్ వెల్కమ్, పల్లారాజరెడ్డి గారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇస్తే రండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇస్తే రండి. దిస్ గవర్నమెంట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. మేము మాదే అని మేము మాకే బంద్ చేసుకొని కూర్చోట్లేదు అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, తప్పనిసరి చేస్తాం, ప్రయారిటీ వైజ్ చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మహిళా సంఘాలు మీ అందరికీ తెలిసిందే, మనం ఒడ్లు కొనుగోలు కేంద్రాలు వాళ్ళందరితో చేపిస్తూ ఉన్నాం. చేసిన ఒడ్లు కొనుగోలు కేంద్రాలు సరే, వారి పుణ్యమా అంటూ వారి కాలంలో కొన్న ఒడ్లన్నీ ఏవైనా ఆ లెక్కలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా చక్కగా చెప్తారు. మొత్తం ఆ మిల్లలకు ఇచ్చేసి అవన్నీ ఏమైపోయినా వారు కరెక్ట్ చెప్తారు. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము అధ్యక్ష, అది ప్రజల ఆస్తి, అది వేల కోట్ల రూపాయల అధ్యక్ష. వాటిని రికవరీ చేయడానికి మా మంత్రి గారు పడుతున్న బాధ ఏంటో మాకు తెలుసు. పగలు రాత్రి కూర్చొని లెక్కలేసి వాళ్ళని పిలిచి ఏళ్ళ పిలిచి ఆ కమిషన్ పెట్టి వసూలు చేసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చేరుస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి వారి మండలాల్లో ఎట్లా కొనుగోలు కేంద్రాలు వాళ్ళు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఆ కొనుగోలు కేంద్రాలు వాళ్ళ డబ్బులు కూడా ఇస్తున్నాం కాబట్టి రేపు పొద్దున వాళ్ళకే గోడౌన్లు కూడా శాంక్షన్ చేసి ప్రతి మండలంలో గోడౌన్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రైస్ మిల్స్ కూడా అధ్యక్ష, మిల్స్ కూడా వాళ్ళతో పెట్టించాలి. ఇప్పటికే చాలా క్యాంటీన్స్ పెట్టారు, పెట్రోల్ పంపులు పెట్టారు, ఇంకా రకరకాల వ్యాపారాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైనటువంటి సంస్థలు ఉండేటువంటి ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం బజార్ని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని కూడా వాళ్ళందరికీ అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మహిళల కోసం మేమంతా ఆలోచన చేసి ముందుకు తీసుకొని పోతా ఉంటే హరీష్ రావు గారు అంటారు, మీరు క్షమాపణలు చెప్పండి వాళ్ళకి. ఎందుకు అధ్యక్ష, ఇవన్నీ చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలా? లేకపోతే 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ గాలికి వదిలేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా వాళ్ళని ప్రోత్సహించకుండా అసలు ఆ ఇందిరాక్రాంతి పథకం ఉన్నదే అనే సంగతి కూడా మరిచిపోయేటట్టు చేసినటువంటి మేమా క్షమాపణలు చెప్పాల్సింది వాళ్ళకి? మీరు కదా అధ్యక్ష. ఇది మహిళల కోసం బ్రహ్మాండంగా చేసే హరీష్ రావు గారు, మీరు ఆశించిన కంటే ఇంకెక్కువ చేస్తాం. మీరు కావాలంటే
ఇంకా ఏదైనా మహిళల కోసం ఇంకేదైనా మంచి స్కీమ్ ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ అడిగేటప్పుడు చెప్తారు, కానీ అప్పుడు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష. అట్లా అధ్యక్ష ఏం అధ్యక్ష అవసరం లేదు అధ్యక్ష. మీరు 2 గంటలు మాట్లాడితే నేను ఒక్కసారి కూడా అధ్యక్ష ఎల్ఆర్ఎస్ గురించి రక్తమాంసాలు గుంజుతున్నారు మీరు ప్రజలే అంటారు అధ్యక్ష. ఇది ఏంది ఏమైనా ఉందే అధ్యక్ష? రక్తమాంసాలు గుంజటం ఏంది అధ్యక్ష? మీ హయాంలో కదా లేఅవుట్లన్నీ అయిపోయి పాపం వాళ్ళు ప్లాట్ చేసుకొని మీరు రెగ్యులర్ చేయకుండా, వాళ్ళు సరిగ్గా కంట్రోల్ చేయకుండా, సరిగా లేఅవుట్లు రాకుండా మీరు చూస్తున్నట్టు వదిలేసి కావాల్సిన విధంగా చేస్తే వాళ్ళు ఆడమ్ముకొని ఏడమ్ముకొని వాళ్ళు ప్లాట్ కొనుక్కొని వీళ్ళు ప్లాట్ కొనుక్కొని అట్లాగే ఉంటే మీరు రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తే ప్రజలందరూ వచ్చి అయ్యా మేము బిడ్డ పెళ్లి కోసం కొడుకు చదువు కోసం ఇంత ప్లాట్ కొనుక్కున్నాము, ఇది రిజిస్ట్రేషన్ రాకపోతే నా కుటుంబమే ఆగబోయేటట్టుంది, ఏదో ఒకటి చేయండి, ఎలా చేయండి అని రాష్ట్ర ప్రజలు అందరూ అడిగితే కదా చేసింది. అధ్యక్ష చేసింది. అధ్యక్ష రూపాయి పోగేసుకుని, నాకు తెలుసు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని, రూపాయి పోగేసుకొని ఆడెవరైనా లేఅవుట్ చేస్తే చిన్న ప్లాట్ కొనుక్కొని రేపు పొద్దున పెద్ద అయితే నా బిడ్డ పెళ్లి పనికి వస్తుందని కొనుక్కుంటారు అధ్యక్ష. అటువంటి వాటిని ఎల్ఆర్ఎస్ ఇచ్చి అది కూడా ట్రాన్స్పరెంట్గా చేసే పరిస్థితిలో వాళ్ళకి అందులో ఇంకా కన్సెషన్ కూడా ఇచ్చి, బహుశా నేను అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ రైట్ 25% అంతా కన్సెషన్ కూడా ఇచ్చారు. ఇచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటే రక్తమాంసాలు గుంజుతున్నారు. ఎవరికి రక్తమాంసాలు అధ్యక్ష? తప్పు అధ్యక్ష. ఇది అలా అనకూడదు అధ్యక్ష. భూముల అమ్మకాన్ని పెట్టారన్నారు అధ్యక్ష. ఎక్కడ భూములు మీరు మీ అమ్మకాలు పెట్టామా? భూముల్ని ఎక్కడ పెట్టాము అధ్యక్ష? ఎందుకు ఇట్లా గుడ్డగాల్చి మీద వేస్తా ఉన్నారు అధ్యక్ష? ఈ హరీష్ రావు గారికి టీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒకటి గుడ్డగాల్చి మీదేయటం, ఇక మీరు గడుక్కోండి అని చెప్పి వేసాము, మీరు గడుక్కోండి అని చెప్తారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? ఇది ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. నో అధ్యక్ష. ఎక్కడ పోదు అధ్యక్ష? అన్ని రాని అధ్యక్ష. మేము కూడా ఎక్కడ పోదు, ఇక్కడే ఉంటాము. మీరు చెప్తున్నాను అధ్యక్ష. నేను ఇక ఛాలెంజ్ చేస్తున్నా డైట్ ఛార్జెస్ గురించి అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఈ అనారోగ్యానికి గురి కావటానికి మీరే కారణం, మీ వల్లే ఇదంతా అయింది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో అక్కడక్కడ ఏంటో కళ్యాణ మండపాల్లో లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన కాలేజీలు బంద్ అయితే ఆ బిల్డింగ్లు కిరాయికి తీసుకోను, లేకపోతే దేనికి పనికిరాని ఉన్నటువంటి బిల్డింగ్లని వీళ్ళకి అట్టగట్టు, లేకపోతే వాళ్ళ కోళ్ళ ఫారాలు బంద్ అయితే అవి అట్టగట్టు బలవంతంగా రెసిడెన్షియల్ స్కూల్స్కి రాపిచ్చేసి ఆ పిల్లలందరినీ అందులో కుక్కి పాఠశాల అందులోనే, తరగతి గదులు అందులోనే, పడుకోవటం అందులోనే, తినటం అందులోనే, ఏమీ లేకుండా శుభ్రత లేకుండా గాలికి మీరు 10 ఏళ్ళు వదిలేస్తే కదా ఈరోజు ఆ పిల్లలు అంతా ఇబ్బంది పడేది. వాటిని గమనించే కదా మేము వాటిని చూసిన తర్వాతనే కదా ఈ పాఠశాలకి పక్కా బిల్డింగ్లు ఉండాలి, ఇట్లా కాదు మన బిడ్డలు ఉండాల్సింది, ప్రపంచంతో పోటీ పడాలి, ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంతో తెచ్చుకున్నాం, ఆదాయం అంతా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలని కదా ఈరోజు ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పక్కా భవనాలతో కట్టేటట్టుగా ఒకటేసారి 58 స్కూల్స్కి మేము శాంక్షన్ ఇచ్చింది. మీలాగా మేము అట్లా వదిలేదే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటేసారి కెన్ యూ ఇమాజిన్ 58 స్కూల్ అంటే ఒక్కొక్క స్కూల్లో 4 స్కూల్ 60 స్కూళ్ళు 24 స్కూల్ అంటే నియరింగ్ అబౌట్ 240 రెసిడెన్షియల్ స్కూల్ స్థాయిలో 240 రెసిడెన్షియల్ స్కూల్ స్థాయిలో ఈరోజు మేము మొదటి సంవత్సరమే శాంక్షన్ ఆర్డర్ ఇచ్చాం. 10 ఏళ్ళు ఒక్క స్కూల్కైనా ఇచ్చారా మీరు? ఎందుకు సార్ మీరు ఆ పిల్లల గురించి మాట్లాడితే ఎట్లా? పోనీ వాళ్ళు తినటానికి బయట పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఏమన్నా రేట్లు పెంచారా? ఏమన్నా వాళ్ళ భోజనం గురించి ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు అధ్యక్ష? మేము ఆలోచన చేశాం.
మా శాసనసభ్యులందరూ చూసొచ్చి ఆలోచన చేశారు, మా మంత్రి మండలి ఆలోచన చేసింది. వాళ్ళంతా మన బిడ్డలు, వాళ్ళకి కనీసం 40% డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి నేను తీసుకొని 40% డైట్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ అధ్యక్ష. సోపు, ఆయిల్, ఆడపిల్లలు పెరిగే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు ఉండేటువంటి అవసరాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఒకటేసారి పెంచాము అధ్యక్ష. పెంచడమే కాదు, స్టాండర్డ్ మెనూ డిక్లేర్ చేసి మేమందరం విజిట్ చేయటమే కాదు, శాసనసభలు విజిట్ చేయటమే కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా కంపల్సరీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి విజిట్ చేయాలి, వాళ్ళందరినీ పర్యవేక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి కావలసిన విధంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతా ఉంటే ఒక స్కూల్ కట్టలేదు, ఒక డైట్ పెంచలేదు, ఒక కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. చేసబ్బాయి వాళ్ళ స్కూల్స్లో ఆడ పెట్టేసి 10 ఏళ్ళు గాలికి వదిలేసిన వీళ్ళు ఇవాళ రెసిడెన్షియల్స్ గురించి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవేదనతో నేను చెప్తాను అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు చేయలేదు వాళ్ళకేమి, మీరు కేవలం స్కూల్స్ స్టార్ట్ చేశారు, వాటిలో పడేసి కోళ్ళ ఫారాలు పడేసినట్టు పిల్లలు వదిలేసి వచ్చారు. ఇది తప్పు. బాగా చేస్తున్నాం, బాగున్నాయి, మీరు రండి భూమి పూజకి మీ నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ చేస్తాం. కావాలంటే హరీష్ రావు గారిని నా నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష, నా స్కూల్ చూడటానికి రమ్మండి, కావాలంటే ఆ స్కూల్ ద్వారా భూమి పూజ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తున్నాను. ఇటువంటి స్కూల్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేస్తా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా పోటీ పడే స్థాయిలో మన విద్యార్థులు తయారు చేస్తున్నాం. ఈ దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ మోడల్ స్కూల్స్ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన స్కూల్స్ వచ్చి చూసే స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు దీన్ని దీవించండి, ప్లీజ్ దీవించండి, పిల్లలు బాగుపడతారు. ఇక్కడ దాని మీద 100% చేస్తాం, చేయడానికి మీరు కూడా సహకరించండి. ఎస్, లెట్స్ డూ ఇట్, రైట్? అట్లా అధ్యక్ష ఏమండి, ఏం లేదండి. హరీష్ రావు గారు చెప్పిన అన్నిటికీ నేను సమాధానం చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమున్నాయి అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే ఇక మిగతా సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు కూడా చాలా విషయాలు పునరని సాంబశివరావు గారు కూడా ఏమండి ఇంకా అక్బర్ గారు ఇంకా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. ఇవన్నీ సరే, మీరు లోన్ వేవర్ ఏం చేయలేదు, లేకపోతే కాన్స్టెన్సీ వైజ్ ఏం చేయలేదు అని అంటున్నారు, మహాలక్ష్మి ఏం చేయలేదంటే అవి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. ఊరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా అడిగారు, మీరు ఏం చేయలేదు అధ్యక్ష. ఆ ఫీజు రియంబర్స్మెంట్ 829.12 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ 167.28 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి మిగతా విద్యార్థులకు కూడా ఇంకా గతంలో ఉన్నదానికంటే ఇంకా పెంచుతున్నాం నెంబర్ పెంచి వాటికి కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అధ్యక్ష. కాబట్టి ఏ ఇబ్బంది లేదు అధ్యక్ష, వాటన్నిటినీ మేము స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. మాకు 10 సంవత్సరాలు మీరు అస్తవ్యస్తం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి స్ట్రీమ్లైన్ చేసి వీటన్నిటిని ప్రయారిటైజ్ చేసి ఈ సంవత్సరం వాళ్ళన్నిటికీ ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మీ అందరి తరఫున నేను తీసుకుంటాను అధ్యక్ష. డోంట్ వరీ, వీ విల్ సీ టు దట్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్లీ ఛానలైజ్డ్. అట్లాగే మిత్రులు అక్బరుద్దీన్ గారు కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష. ఓల్డ్ సిటీకి సంబంధించి అక్కడ కావాల్సిన రోడ్ల గురించి అడిగారు. తప్పనిసరిగా ఆ రోడ్ల గురించి ఇప్పటికే ఒక మీటింగ్ జరిగింది. భవిష్యత్తులో ఆ ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి గారు మిగతా శాసనసభ్యులు అందరితో కలిపి మీటింగ్ పెట్టున్నారు. అది తొందరలోని అసెంబ్లీ సమావేశాలు కాగానే ఆ సమావేశం పెట్టి వారు అడిగినటువంటి అన్నింటినీ పరిష్కారం చేయడానికి ఎస్ సార్. అక్కడ పెద్దల సభలో ఒకట వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట, చాలాసార్లు కంప్లీట్ చేయండి. అట్లాగే కోననేని సాంబశివరావు గారు
వారు చెప్పినవి కూడా రాసుకున్నాను నేను. తప్పనిసరిగా వాటన్నిటిని అటెండ్ చేస్తాం. మీరు చేసిన సూచనలన్నింటినీ వీఆర్ ఆనరింగ్, టేకింగ్ ఇట్ సీరియస్లీ. వీళ్ళు డెఫినెట్లీ మీ ఆలోచనలు, మీరు చెప్పిన సూచనలన్నింటినీ పరిగణన తీసుకొని అమలు చేస్తాం. మిగతా గౌరవ సభ్యులు చెప్పినవన్నీ మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పినవి కూడా పూర్తిగా మహేశ్వర్ రెడ్డి గారు, మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినవి కూడా నేను నోట్ చేసుకున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినవి కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా డౌట్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. యూ కెన్ కమ్ అండ్ గివ్ మీ ఇన్ రిప్రజెంటేషన్. విల్ సార్ట్ ఇట్ అవుట్. హరీష్ రావు గారికి వారి సభ్యులందరికీ నేను చెప్తా ఉన్నాను, డోంట్ వరీ. ఈ గవర్నమెంట్ పీపుల్స్ గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్. ఇది ఏ ఇబ్బంది లేదు, ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం. మీలాగా గాలిలో మేడలు కట్టి ప్రజలు మభ్య పెట్టమని చెప్పి మీ అందరికి సవినయంగా మనం చేస్తూ ముగిస్తా ఉన్నాం. Now the House is urgent to meet again at 10 p.m. on Saturday, but 22nd March 2025.